బర్త్ రైట్ సిటిజన్‌షిప్. యాక్చువల్‌గా దాని గురించి చాలామందైతే మొన్న టెన్షన్ పడ్డారు. అసలేం జరుగుతుందో తెలియట్లేదు. కొంతమందైతే సి సెక్షన్‌కెళ్ళి టక ఆ పర్టిక్యులర్ డేట్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉందో ఆలోపు డెలివరీలు చేపిచ్చేసుకుందామని చెప్పి హడావిడిగా హాస్పిటల్‌కి పరిగెత్తారు. ఒక పానిక్ ఒక రేంజ్‌లో క్రియేట్ అయిపోయింది. ట్రంప్ గారు జనవరి 20 తారీఖు సైన్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తర్వాత. సో, దాని తర్వాత ఇంగ కోర్ట్‌లు ఇన్వాల్వ్ అయినయి. దాని మీద మన మన నేషన్ వైడ్ బ్లాక్ కొంతమంది పెట్టారు. ఆ నేషన్ వైడ్ బ్లాక్‌ని సుప్రీం కోర్టోళ్ళు ఎత్తేసారు. అంటే ట్రంప్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకి సర్వాధికారాలు ఉంటాయి గానీ, ఆయన ఇచ్చిన ఆర్డర్స్ మీద గూడా మీరు ఎలా బ్లాక్ పెడతారు అని జెప్పేసి, ఈ పర్టిక్యులర్ దాని మీద ఏదైతే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఉందో దాని గురించి కాదు. వాళ్ళు సుప్రీం కోర్ట్ అప్పుడు తీర్పిచ్చింది. వాళ్ళేంటంటే ఈ నేషన్ వైడ్ ఇంజంక్షన్ ఏదైతే పెట్టారో దాన్ని వాళ్ళు బ్లాక్ చేశారనమాట. ఒక కోర్ట్ బ్లాక్ చేసిన దాన్ని ఇంకొక పెద్ద కోర్ట్ బ్లాక్ చేసింది. దాంతోటి మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఓపెన్ అయిపోయింది. ఇంతలోకే సడెన్‌గా మళ్ళీ క్లాస్ యాక్షన్ సూట్ అనేది ఫైల్ చేశారు. క్లాస్ యాక్షన్ సూట్ అంటే ఎవరైనా ఒక నంబర్ ఆఫ్ పీపుల్ గనక ఒకే దానికి ఎఫెక్ట్ అయ్యారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా ఒక ఫ్యాక్టరీలో ఒక 100 మందో, 1000 మందో కార్మికులున్నారు. ఆ 1000 మందిని ఒకేసారి ఉద్యోగంలోంచి తీసేశారు. అంటే ఏదన్నా కండిషన్ గనక కరెక్ట్‌గా మ్యాచ్ గాక వాళ్ళని ఉద్యోగంలోంచి తీసేస్తే వాళ్ళు కంపెనీ మీద కేసేశారనుకోండి. ఒక్కొక్కడు ఇండివిడ్యువల్‌గా లాయర్ దగ్గరికెళ్లి కేసేసుకోవచ్చు. ఈ 1000 మంది కలిసెళ్లి కేసేసుకోవచ్చు. సో, ఈ 1000 మంది కలిసి ఒకటే కేసు కాబట్టి ఒక లాయర్ దగ్గరికెళ్లి 1000 మంది అప్లికేషన్స్ తీసుకొని వాడు ఒక కేసు కింద దాన్ని క్లాస్ యాక్షన్ సూట్ అంటారనమాట. అంటే ఈ ఎఫెక్ట్ అయినది ఏదైతే రూల్ ఉందో అది అందరికీ ఎఫెక్ట్ అయింది. ఆ ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ కలిపి ఒక క్లాస్ కిందకొస్తారనమాట. సో, అది క్లాస్ యాక్షన్ సూట్ అంటే. అలాగే ఇప్పుడు మొన్న ఈ డెలివరీస్ ఎవరెవరైతే పిల్లల్ని కనేటువంటి తల్లులుంటారో వాళ్ళందరూ ఒక క్లాస్ యాక్షన్ సూట్‌లోకొస్తారు. సో, అయితే ఏసింది అయితే కొంతమందే గదా! మరి మొత్తం దేశమంతా చాలా మంది ప్రెగ్నెంట్‌లుంటారు గదా! అంటే ఆ పర్టిక్యులర్ కేటగరీలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ బై డిఫాల్ట్ కేసు వేసినా, వేయకపోయినా, లాయర్‌కి డబ్బులు కట్టినా, కట్టకపోయినా ఒక తీర్పనేది ఈ పర్టిక్యులర్ క్లాస్ యాక్షన్ సూట్ గనక వస్తే దానికి సంబంధించిన వాళ్ళందరూ దాని కిందకొస్తారనమాట. అది ఆటోమేటిక్‌గా వాళ్ళకి అప్లికబుల్ అవుతది. సో, ఆ క్లాస్ యాక్షన్ లా సూట్ ప్రకారం ఏంటంటే ఈ ఎవరెవరైతే ప్రెగ్నెన్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలకి జన్మనిచ్చే వాళ్ళందరికీ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బ్లాక్ చేశారనమాట. సో, అలాగా మొత్తానికైతే ప్రస్తుతానికి ఎవరైనా సరే యునైటెడ్ స్టేట్స్‌లో పిల్లల్ని కంటే వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అయితే అప్లికబుల్ అవుతుంది. చిలికి చిలికి గాలివానలాగా అది చివరికి కోర్ట్‌కెళ్ళింది. సో, ఇన్ని రోజులు సుప్రీం కోర్ట్‌లో వాదోపవాదనలు జరిగినాయి. అందరూ ఏమనుకుంటున్నారంటే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ మీద డిస్కషన్ జరుగుతుందేమో అని అనుకున్నారు. కానీ యాక్చువల్‌గా అది కాదు. సో, ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నా ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఒక లైక్ ఇచ్చి కొంచెం మీరు వీడియో చూడడం స్టార్ట్ చేస్తే వీడియో ముందుకెళ్తది. ఇంక నెక్స్ట్ టాపిక్‌లోకెళ్తే ఈ పర్టిక్యులర్ డిస్కషన్ ఇన్ని రోజుల నుంచి సుప్రీం కోర్ట్‌లో జరిగింది ఏంటంటే అసలు ఈ కేసు టేకప్ చేయాలా? వద్దా? టేకప్ చేస్తే ఏదో ఒకటి తేల్చాలి. చేయకపోతే ఇంకా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కి ఏదైతే నేషన్ వైడ్ బ్లాక్ ఇచ్చారో లేకపోతే ఆ క్లాస్ యాక్షన్ సూట్ బ్లాక్ ఇచ్చారో దాని ప్రకారం అందరికీ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనేది వస్తుందనమాట. అయితే ఇప్పుడు సుప్రీం కోర్టు ఇటువైపు గవర్నమెంట్ సంబంధించిన వాదనలు, తర్వాత అటువైపు ఎవరెవరైతే లా సూట్స్ చేశారో వాళ్ళ వాదనలు ఇవన్నీ విన్న తర్వాత ఫైనల్‌గా వాళ్ళు దీన్ని ఈ మ్యాటర్‌ని కోర్ట్‌లో అడ్మిట్ చేశారు. అంటే ఏంటంటే, ఇంకా ఇప్పుడు ఫర్దర్ డౌన్ నెక్స్ట్ మంత్ గాని, లేకపోతే ఆ నెక్స్ట్ మంత్ గాని ఎప్పుడో వాళ్ళ దాని ప్రకారం ఈ డిస్కషన్స్ అనేవి స్టార్ట్ అయ్యి మేబీ మోస్ట్ ప్రాబబ్లీ న్యూస్ ప్రకారం ఏంటంటే జూన్, జూలై 2026కి ఫైనల్ హియరింగ్ ఏదో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పి అంటున్నారన్నమాట. ఎందుకంటే మన ఇండియాలో లాగా దీన్ని 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు నాన్సరు. ఇక్కడ ఏంటంటే తొందరగా ఏదో ఒకటి సెటిల్ చేసేస్తుంటారనమాట. ఎందుకంటే దీని మీద చాలా మంది డిపెండెంట్ కదా! అందుకని చెప్పేసి మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ అయిపోయే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగు సుప్రీం కోర్ట్ అడ్మిట్ చేసింది అంటే దాంట్లో మెరిట్స్ అనేవి ఉన్నాయి. ఎయిదర్ ఈ యెస్సా, నోనా అంటే ట్రంప్‌కి సపోర్టా లేకపోతే ట్రంప్‌కి అగైనెస్టా ఒక డెసిషన్ అయితే ఇవ్వాలనైతే వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఇది 1860లో ఈ 14థ్ అమెండ్మెంట్‌లో స్టార్ట్ అయిందనమాట. దీని గురించి నేను ఒక వీడియో చేశాను. నేను డీటెయిల్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అసలు బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఎందుకు స్టార్ట్ అయింది? ఎవరి వల్ల స్టార్ట్ అయింది? డ్రెడ్ స్కాట్ అనేటువంటి పర్సన్ గురించి హిస్టరీ చెప్పాను నేను. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో నేను కింద లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతా. మీరు వెళ్లి ఒకసారి చూస్తా అంటే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అంటే కొంతమందికి హిస్టరీ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి వాళ్ళకి పనికొస్తది. సో, అయితే ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో
ఈ ట్రంప్ తరఫు వాదనలు ఏంటంటే ఇలాగా ఈ దేశానికి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసం వస్తున్నారు. అంటే కొంతమంది ఇల్లీగల్‌గా ఎంటర్ అయితున్నారు. కొంతమంది ఏదో విజిట్ వీసా మీద వచ్చి ఇంకా ఎళ్ళట్లేదు. ఇక్కడే ఉండిపోతున్నారు. అంటే ఇప్పుడు మీకు యూఎస్‌కి విజిట్ వీసా తీసుకొని 6 మంత్ ప్రెగ్నెంట్ వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళకి విజిట్ వీసా 6 మంత్స్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళింక వెళ్ళట్లేదు. ఏదో ఒక రకంగా ఎక్కడో అక్కడ రూల్ ప్రకారం వాళ్ళెళ్ళిపోవాలి. వీళ్ళు ఎక్కడో అక్కడ ఉంటున్నారు. ఎవడు పట్టించుకోవట్లేదు. వాళ్ళు లీగల్‌గానో, ఇల్లీగల్‌గానో అక్కడ డెలివరీ చేసేసుకుంటున్నారు. చేసుకోవటం వల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గా పిల్లలకి సిటిజన్‌షిప్ వస్తుంది. వీళ్ళకి సిటిజన్‌షిప్ వచ్చిందంటే ఇంక వాళ్ళ పంట పండినట్టే. ఎందుకంటే ఒకవేళ వీళ్ళకి వీసా వచ్చినా, రాకపోయినా, ఎట్లున్నా, ఏ కంట్రీలో ఉన్నా, ఏదున్నా వీడికి 21 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు స్పాన్సర్ చేయొచ్చనమాట. అప్పుడు వాళ్ళు ఇక్కడికి మళ్ళీ తల్లిదండ్రులు వీసా మీద, గ్రీన్ కార్డ్ మీద, సిటిజన్‌షిప్ మీద ఇక్కడికి ఈ కంట్రీలోకొస్తారు. వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళేం జేస్తున్నారు, వాళ్ళ సిబ్లింగ్స్‌కి స్పాన్సర్ జేస్తున్నారు. అంటే ఇది ఉంది గదా! ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఉన్నాయి గదా! సో, అవి స్పాన్సర్ జేస్తున్నారు. అంటే ఒక్క పర్సన్ ఇక్కడ పుడితే, ఒక అమ్మాయో, అబ్బాయో వాళ్ళు ఒక పెద్ద ట్రీ, ఒక కాందాన్ని మొత్తం కొన్ని 20 సంవత్సరాల తర్వాత ఇక్కడికి తీసుకొస్తున్నారు. అంటే ఇలా మనము అందరికి సిటిజన్‌షిప్ ఇచ్చుకుంటా పోతే, సంవత్సరానికి దగ్గర దగ్గర 1,60,000 మందో, లేకపోతే 1.6 మిలియన్ మెంబర్సో ఏదో ఉంది సంథింగ్. అంతమందికి మనం ఇస్తే ఈ పాపులేషన్ అంతా పెరిగిపోవటం వలన లోకల్ అమెరికన్ జనరల్ ఎవరైతే వైట్ అమెరికన్స్ ఉన్నారో వాళ్ళకి మనుగడ అనేది ఉండకుండా పోతది. ముందు ముందు జాబులనేవి ఉండకుండా పోతాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి ఇల్లీగల్ ఏలియన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా గూడా క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్‌కి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ పిల్లలు పుట్టారనుకోండి. వాళ్ళకి సిటిజన్‌షిప్ వచ్చింది. వీళ్ళు ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇలానే క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు చేసుకుంటా పోయారనుకోండి. 20 సంవత్సరాల తర్వాత కింగ్స్ వాళ్ళు. మంచిగా పాస్‌పోర్ట్ వచ్చేస్తది. హ్యాపీగా వాళ్ళు సెటిల్ అయిపోతారు. అప్పుడు ఇంకా కావాలంటే వాళ్ళ ఫ్యామిలీస్‌ని తెచ్చుకుంటారు. సో, అంటే ఏంటంటే ఎవడో ఎక్కడి నుంచో ఏదో ఒక రకంగా అమెరికాకొచ్చేసి పిల్లల్ని కనడం వలన పాపులేషన్ పెరిగి లోకల్ వాళ్ళకి ఇబ్బందనేది జరుగుతుంది అనేది ట్రంప్ వాదన అన్నమాట. సో, దీనికి మరి ఇది ఎందుకంటే ఈ 14థ్ అమెండ్మెంట్ 167 సంవత్సరాల తర్వాత దగ్గర ఇది మళ్ళీ చర్చ వచ్చింది. సో, మధ్యలో ఎప్పుడు ఇది చర్చకు రాలేదు. ఎప్పుడో ఒక్కసారి డిస్కషన్ వచ్చిందని చెప్పన్నారు. ట్రంప్ ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు గూడా ఆపేద్దాం అనుకున్నారు. వర్కౌట్ కాలేదు. ఈసారి పవర్‌లోకి వచ్చి రాంగానే అప్పుడు ఏమేమైతే లాస్ట్‌లో చేశారో ఇప్పుడు ఈ ఫస్ట్‌లో చేస్తున్నారనమాట. దాంతోటి ఇప్పుడు ఇది ఫైరీ సబ్జెక్ట్ అయింది కాబట్టి ఒక రకంగా దీనికి ఫుల్ స్టాప్ అనేది పడిపోతది ఈ దెబ్బతోటి. ఒకవేళ సుప్రీం కోర్ట్ గనక ట్రంప్‌కి ఫర్‌గా ఇచ్చిందనుకో, అవును చెప్పింది కరెక్టే, రేపు పొద్దున ఈ కంట్రీ పాపులేషన్ పెరగడం వల్ల ఇలా అయిపోతది అని చెప్పి వాళ్ళ ఫైండింగ్స్ అన్ని ఆ 14థ్ అమెండ్మెంట్ చదివి దాన్ని రాజ్యాంగం ప్రకారం మాడిఫై చేయొచ్చా, చేయకూడదా ఇలాంటియన్నీ డిస్కస్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే అదంత సింపుల్‌గా తేల్చి పడేసేది కాదు గదా! డిస్కస్ చేసుకున్న తర్వాత ట్రంప్‌కి గనక సపోర్ట్ అయింది అంటే ఇంక నుంచి నెక్స్ట్ టైమ్ ఎవరికీ ఇంకా బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనేది ఉండదు. సో, దాంట్లో మన ఇండియన్స్ కూడా చాలా మంది లాస్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే మన ఇండియన్స్ మెయిన్ అమెరికా ఎళ్లి పిల్లల్ని కనడానికి అందరూ అమెరికా పిచ్చి ఎందుకు అంటే చాలా మంది ఇదే ఇండియాలో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలీదు. ఏమనుకుంటారంటే వాళ్ళు డెలివరీకి ఇండియా ఎందుకు రారు? వేరే కంట్రీల నుంచి అయితే డెలివరీకి ఇండియా వచ్చి డెలివరీ చేసుకొని వెళ్ళిపోతారు. కానీ అమెరికా నుంచి ఎందుకు ఇండియా రారు అంటే ఇదొకటే లాజిక్ అన్నమాట. H1B వీసా మీద ఎళ్ళాడు వాడు. పిల్లల్ని కన్నాడు. వాళ్ళకి సిటిజన్‌షిప్ వచ్చింది. వీడి వీసా వచ్చినా, రాపోయినా, గ్రీన్ కార్డ్ వచ్చినా, రాకపోయినా ఒక 20 ఏళ్ల తర్వాత అసలు దర్జాగా గ్రీన్ కార్డ్‌లు, ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్‌లు, పాస్‌పోర్ట్‌లతోని వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అక్క, తమ్ముడు, అన్న, చెల్లి అందరిని తీసుకెళ్ళిపోతారన్నమాట. ఆ ఉద్దేశంతోటి పేరెంట్స్‌ని పిలిపించుకొని అక్కడే డెలివరీలు చేసుకుంటారు గానీ ఎవ్వరు ఎనక్కి రారు. సో, ఇది మెయిన్ లాజిక్ అన్నమాట. సో, దాంతో పాటు ఏంటంటే ఎవరెవరైతే ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్‌గా ఎఫెక్ట్ అవుతారో, ఒకవేళ సుప్రీం కోర్ట్ గనక అగైనెస్ట్‌గా చెప్పిందనుకోండి, ఇంకా ఆల్‌మోస్ట్ అమెరికా మోజు అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతది. ఎందుకు అంటే ఇప్పుడు వీసాలు అంత ఈజీగా రావట్లేదు. H1లు ప్రాబ్లమ్ ఉన్నాయి. H4 డిపెండ్ వాళ్ళకి ఫుల్ రూల్స్ వస్తున్నాయి. మెయిన్ ఇంకా అక్కడ సెటిల్ అవ్వడం అనేది కష్టమైపోతది కాబట్టి కొంత అమెరికా క్రేజ్ అయితే తగ్గేటువంటి ఛాన్స్ అయితే డెఫినెట్‌గా ఉంది. బట్ చూద్దాం ఏమవుతదో ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ మీద. సో, ఒక 6 నెలల్లో మోర్ ఆర్ లెస్ ఎట్టి పరిస్థితుల్లో దీని మీద ఏదో ఒక డెసిషన్ అయితే డెఫినిట్‌గా కోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పి న్యూస్‌లో అయితే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.